ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో ధనత్రయోదశి పండుగ రోజున లక్ష్మీ కుబేరుని పూజ అనేది ప్రత్యేకంగా చేసుకుంటామండి. మన ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అంటే, ఇంట్లో అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి అంటే తప్పకుండా ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి. సాక్షాత్తు కుబేరుడు అంతటి వాడే లక్ష్మీదేవి కటాక్షం కలిగి సర్వ ఐశ్వర్యానికి అధిపతి అయిన రోజు కూడా ఈ ధనత్రయోదశి రోజేనండి. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే తప్పకుండా ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అని ఒక నమ్మకం అండి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. పూజా విధానం చాలా సింపుల్గా ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకునే పూజా విధానాన్ని ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఈ సంవత్సరం ధనత్రయోదశి అంటే త్రయోదశి తిథి వచ్చేసి అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం నుంచి అక్టోబర్ 19వ తేదీన మధ్యాహ్నం వరకు అయితే త్రయోదశి తిథి అయితే ఉందండి. మనము లక్ష్మీ కుబేరుని పూజ అనేది అక్టోబర్ 18వ తేదీన సాయంత్రము చేసుకోవచ్చు. అలానే అక్టోబర్ 19వ తేదీన ఆదివారం రోజున ఉదయం కూడా మీరు చేసుకోవచ్చండి. పూజకు ముఖ్యంగా కావాల్సింది లక్ష్మీ అమ్మవారి ఫోటో అండి. మీ దగ్గర కనుక కుబేరుని ఫోటో ఉన్నా కూడా, లక్ష్మీ కుబేరులు కలిసి ఉన్న ఫోటో ఉన్నా కూడా చక్కగా పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. చాలామందికి ఫొటోస్ అనేటివి ఉండవండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటే చక్కగా పెట్టుకోండి. కుబేర కుంకుమ అనేది ఉంటుందండి. ఆ కుంకుమను సాక్షాత్తు కుబేరునిగా భావించి పూజలో మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. చాలామంది ఈ లక్ష్మీ కుబేరు పూజ చేసేటప్పుడు ధనలక్ష్మి కుంచాన్ని, అలానే ఇంటికి కొత్త కొత్త వస్తువులను, ముఖ్యంగా లక్ష్మీకరమైన వస్తువులు ఏవైతే మంగళకరమైన వస్తువులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, తామర గింజలు, ఇలా ఒకటేంటండి అమ్మవారికి ఇష్టమైనటువంటి అన్ని వస్తువులు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకుంటారండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజున ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ని అయితే మీరు ఇంటికి తెచ్చుకోండి. మనకి అక్షయ తృతీయ రోజున మనము ఏ విధంగా అక్షయ పాత్రను పెట్టుకొని పూజ చేస్తామో అదే విధంగా మనము ధనత్రయోదశి రోజున కూడా అక్షయ పాత్రను అయితే మనం పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు ధనానికి ఎటువంటి లోటు ఉండదండి. మనం ఏ పని చేసినా కూడా అది వృద్ధి చెందుతుంది అని ఒక నమ్మకం. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా అక్షయ పాత్రను పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా అక్షయ పాత్రను అయితే పూజలో పెట్టుకోవచ్చండి. పూజ రోజున తప్పకుండా మాంసాహారం అనేది తినకూడదండి. బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మనం ఇలా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నియమాలు పాటిస్తే సరిపోతుంది. నేనైతే ప్రతి పూజలు కూడా సపరేట్గా ఒక పీఠం పెట్టుకొని చేసుకుంటానండి. ఎందుకంటే మా పూజా రూమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నేను పీఠం పెట్టుకుంటాను. అక్కడ మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు చిన్న పీఠ అనేది ఏర్పాటు చేసుకోండి. పూజ అయిన తర్వాత మీరు పీఠాన్ని కదిలిస్తే సరిపోతుందండి. అయితే నేనైతే ఇక్కడ నా దగ్గర లక్ష్మీ కుబేరుల ఫోటో అయితే ఉందండి. ఫోటో పెట్టుకున్నాను. అలానే పూజలో మనము విఘ్నేశ్వరుని అంటే గణపతి ఫోటో ఉంటే ఫోటో కానీ, విగ్రహం ఉంటే విగ్రహాన్ని కానీ, నేనైతే ఇక్కడ ప్రత్యేకంగా అక్షయ పాత్రనైతే పెట్టుకున్నానండి. ఒక మట్టి పాత్రలో ఒక కుండను తీసుకొని దాని మీద శ్రీం అనే బీజాక్షరం రాసి దాని నిండుకు బియ్యం కానీ లేదా మంగళకరమైన వస్తువులతో నింపుకోవాలి. నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. చక్కగా అభిషేకాలన్నీ కూడా చేసుకొని పూజలో పెట్టుకున్నాను. అలానే అమ్మవారు ఎక్కడ ఉంటే స్వామివారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి స్వామి స్వరూపం కూడా నేనైతే నా దగ్గర అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉందండి. అదైతే పూజలో పెట్టుకున్నాను. ఇవేవీ లేవండి ఖచ్చితంగా విగ్రహాలే పెట్టుకోవాలా అంటే అలా ఏం లేదండి. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటో ఉన్నా లేదా లక్ష్మీ కుబేరుల ఫోటో ఒక్కటి ఉన్నా కూడా పూజలో పెట్టుకోండి. ఫోటో లేదు అనుకున్న వాళ్ళు, నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ ప్రకారం ప్రతి ఒక్క ఫోటో కూడా మనకి గూగుల్లో దొరుకుతుందండి. అది మీరు ప్రింట్అవుట్ తెచ్చుకొని పూజ అనేది చేసుకోండి. ప్రత్యేకంగా లక్ష్మీ కుబేరు పూజ చేస్తున్నాం కాబట్టి కుబేర దీపం అనేది కూడా మనకి మార్కెట్లో ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర కనుక ఉంటే చక్కగా పూజ అనేది ఆ దీపారాధన చేసుకొని పూజ అనేది చేసుకోండి. ఈ రోజున నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కుదిరితే మీరు పచ్చ కుంకుమతో మీరు స్వామివారికి కుబేరు అష్టోత్తరాలతో పఠించండి. అమ్మవారికి మీరు అమ్మవారి మంగళకరమైన వస్తువులు వేటితోనైనా సరే అష్టోత్తరాలు అనేటివి పఠించండి. అలానే కొంతమంది ఐశ్వర్య లక్ష్మీ దీపం అంటే ఉప్పు దీపాన్ని కూడా పూజలో అయితే పెట్టుకుంటూ ఉంటారండి. అలానే కుబేరు కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలానే లక్ష్మీ గవ్వలకి పూజ చేస్తూ ఉంటారు. గోమతి చక్రాలకి పూజ చేస్తూ ఉంటారు. ఎలా అయినా సరే చేసుకోవచ్చండి. సింపుల్గా మీరు పూజకు కావాల్సిన
కావాల్సినటువంటి దీపారాధన కుందులను ఏర్పాటు చేసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని దీపాలన్నిటినీ మీరు ఏకాహారతితో వెలిగించుకోవాలండి. మనకి మార్కెట్లో కుబేర దీపాలు అనేటివి కూడా అమ్ముతూ ఉంటారండి. చాలా మోడల్స్ అనేటివి ఉంటాయి మనకి మార్కెట్లో. మీకు కనుక ఏ మోడల్ దొరికినా కూడా అవి ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదండి దొరకలేదు అనుకున్న వాళ్ళు పర్లేదండి, స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కనుక ఉంటే వాళ్ళకి ఆ ఇంటిల్లి పాదికి కూడా డబ్బు సమస్యలు అనేటివి అస్సలు ఉండవండి. మనము ఎంత సంపాదించినా సరే తినే ఫుడ్ కోసమే కదండి. కోటి విద్యలు కోటి కొరకే అని చెప్తూ ఉంటారండి. మనం ఎంత సంపాదించినా ఎన్ని చేసినా ప్రతిదీ కూడా మనం బతకడానికే కదండి. కాబట్టి ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలి అంటే తప్పకుండా దైవానుగ్రహం కూడా మనందరికీ తోడు ఉండాలండి. నేనైతే చక్కగా ఇలా దీపారాధన కుందులు అన్నీ ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా అయితే కొత్తగా దీపాలు అనేటివి నేనైతే పూజలో పెట్టుకున్నానండి. ఖచ్చితంగా ఇన్ని దీపాలే పెట్టుకోవాలా అంటే అలా ఏం లేదండి. మీకు మీ దగ్గర ఎన్ని అందుబాటులో ఉంటాయో అన్ని దీపాలను మీరు పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. మీరు అమ్మవారికి ఇష్టమైనటివి మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో మీరు పూజ అనేది చేసుకోండి. ఏది చేసుకున్నా సరే అండి, మీరు భక్తితో నిండు భక్తితో మీ దగ్గర ఉన్న వాటితోనే తృప్తిగా పూజ చేసుకోండి. తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి. నైవేద్యం విషయానికి వస్తే నైవేద్యం అనేది మీరు మీ శక్తి కొలదండి. పర్టికులర్గా ఇదే చెయ్యాలి అని అయితే ఏం లేదు. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు చాలా ఉన్నాయండి. బెల్లం పరమాన్నము, క్షీరాన్నము, అలానే దద్దోజనము, ఇవన్నీ కూడా ఏదైనా సరే మీరు అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. అలానే ఇవేవీ లేవు అనుకున్న వాళ్ళు బెల్లం ముక్కను కూడా మీరు నైవేద్యంగా పెట్టచ్చు. అలానే బెల్లం పానకం కూడా, ఏదైనా పండ్లను కూడా మీరు నైవేద్యంగా పెట్టచ్చండి. మొదటగా గణపతికి పూజ అనేది చేసుకోవాలి. గణపతి పూజ అనంతరం మీరు స్వామివారికి పూజ చేసుకోవాలండి. స్వామి పూజ అనంతరం మీరు లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలన్నీ కూడా పఠించుకోవాలండి. నేను చెప్పాను కదా అండి, ఈరోజు పూజలో నేను లక్ష్మీ కుబేరుల దీపం అనేది పెట్టుకున్నానండి. ఆ దీపంకి చక్కగా గంధం, కుంకుమ, బొట్లు అన్నీ పెట్టుకొని నేను కుబేరుని అష్టోత్తరాలు అనేటివి పఠించానండి. మనకి లక్ష్మీ కుబేర అష్టోత్తరాలు అనేటివి కూడా ఒక 108 అష్టోత్తరాలు అయితే మంత్రాలు ఉన్నాయండి. మీకు గూగుల్లో కనుక దొరికితే తప్పకుండా మీరు అవి పఠించండి. లేదు అనుకున్న వాళ్ళు మనకి స్తోత్రనిధి అనే ఒక అప్లికేషన్ ఉందండి. ఆ అప్లికేషన్లో అన్ని పూజలకు సంబంధించినటువంటి అష్టోత్తరాలు, వ్రతాలు, నోములు అన్నీ కూడా అందులో ఉంటాయండి. తప్పకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా అందులో అయితే మనకి దొరుకుతాయండి. కుదిరితే స్తోత్రనిధి అనే ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని పూజలు కూడా చేసుకోవచ్చండి. ఇదేంటంటే బుక్స్ అనేటివి మంత్రాలు తెలియని వాళ్ళకి మాత్రమే ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి. కొంతమంది లక్ష్మీ కుబేరుని పూజను మేము ఇన్ని వారాలు చేస్తామండి అని ఒక సంకల్పం తీసుకుంటారు. 3 వారాలు కానీ లేదా 5 వారాలు కానీ, అంటే శుక్రవారాల్లోనే ఎక్కువగా చేస్తారండి. శుక్రవారాల్లో లేదు మంగళవారాల్లో, నాకు తెలిసి ఈ పూజను ఎక్కువగా శుక్రవారాల్లోనే ఆచరిస్తూ ఉంటారండి. మనకి మార్కెట్లో కూడా లక్ష్మీ కుబేరుల పూజా పుస్తకాలు కూడా అమ్ముతూ ఉంటారండి. 15 రూపాయలు అయితే మనకి పుస్తకం అయితే ఉంటుంది. ఈ విధంగా చక్కగా అయితే నేను లక్ష్మీ కుబేర అష్టోత్తరాలన్నీ కూడా పచ్చ కుంకుమతో, అలానే పుష్పాలతో, గంధం, అక్షింతలతో పూజ అనేది చేసుకున్నాను. పూజ అనంతరం మనము లక్ష్మీ అమ్మవారికి, కుబేరునికి దీప ధూప నైవేద్యాలన్నీ కూడా సమర్పించాలండి. చివరిగా మంగళహారతి అనేది ఇచ్చి మీ శక్తి కొలది మీరు టెంకాయను సమర్పించుకోవాలి. ఈ విధంగా అయితే మీరు లక్ష్మీ కుబేరుని పూజ అనేది చేసుకోవాలండి. ఈ రోజున ప్రత్యేకంగా యమదీపం కూడా వెలిగిస్తూ ఉంటారండి. ధనత్రయోదశి రోజున తప్పకుండా యమదీపాన్ని కూడా ఇంటి బయట మీరు తలుపుకి కుడివైపున మీరు యమదీపం అనేది వెలిగించుకోవాలండి. యమదీపం గురించి నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. ఇప్పుడు ఒక డౌట్ అనేది ఉంటుందండి, పూజ చేశాం కదా అండి, మరి మేము పీఠాన్ని ఎప్పుడు కదిలించాలండి అంటే, ఈ సంవత్సరం మనము ఒకవేళ 18వ తేదీ కనుక పూజ చేసిన వాళ్ళు, శనివారం పూజ చేసిన వాళ్ళు ఆదివారం రోజున ఉదయం నార్మల్ నిత్య దీపారాధన చేసుకొని దీపం కొండెక్కాక మీరు పీఠాన్ని కదిలించవచ్చండి. ఒకవేళ ఆదివారం చేసుకున్న వాళ్ళు కూడా ఆదివారం ఉదయం పూజ చేసుకొని ఆదివారం మధ్యాహ్నం లోపల, అంటే మీకు దీపం అంతా కొండెక్కిన తర్వాత ఇంకా పూజ అనేది అంతటితో పూర్తయిపోతుందండి. అప్పుడు మీరు పీఠాన్ని కదిలిస్తే సరిపోతుంది. ఈ విధంగా ధనత్రయోదశి పూజ రోజున ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. ఈ వీడియో అనేది మీకు బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.